సామాజిక సేవలో మెగాన్స్ రావు ముందుండేవారని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండలో జిల్లా కేంద్రంలోని హంటర్ రోడ్డులోని కాకతీయ అనాథాశ్రమంలో సామాజికవేత్త అనిల్ రావు కుమారుడు ట్రీ ఫౌండేషన్ ఫౌండర్ మెగాన్స్ రావు చనిపోయి 4 నెలలు అవుతున్న సందర్భంగా మెగాన్స్ కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆశ్రమానికి అవసరం ఉన్న సరుకులను పరుపులను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న వయసులోనే సామాజిక స్పృహతో ట్రీ ఫౌండేషన్ స్థాపించి ప్రతి సంవత్సరం వేలాది మొక్కలను రోడ్డుకు ఇరువైపులా నాటుతూ మొక్కల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి మెగాన్స్ రావు భౌతికంగా దూరం అవ్వడం బాధాకరమన్నారు. వయసు నుంచే ప్రకృతి పైన అవగాహన ఉండి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని స్థాపించాలని చెప్పి ట్రీ ఫౌండేషన్ను ఏర్పాటు చేసి తన మిత్రులు మరి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి కీర్తిశేషులు మెగాన్స్ రావు గారు ఏప్రిల్ 14న అకారణంగా మృతి చెందడం జరిగింది. వారి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారు ఏ లక్ష్యంతోనైతే ట్రీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి వారి మిత్రులైనటువంటి అభిరామ్ గారు ఇంకా కొంతమంది మిత్రులతోని ట్రీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రతి వర్షాకాలంలో 10 రోజుల పాటు స్వచ్ఛందంగా రోడ్డుకి ఇరువైపులో ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో స్వచ్ఛందంగా తన మిత్రులతోని చెట్లు నాటే కార్యక్రమం చేసేవారు. చిన్న వయసులోనే వారు మరణించడం మా అందరిని కూడా కలిసివేసింది. మరి వారి జ్ఞాపకార్థం వారి మిత్రులు అందరితోని మరి ఈరోజు కాకతీయ వృద్ధాశ్రమంలో మరి చెట్లు నాటే కార్యక్రమం, అదేవిధంగా మరి బాల కార్మికుల పైన అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సోదరులు అనిల్ గారు వారి తండ్రి మరి మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరం కూడా మరి ఈరోజు మెగాన్స్ రావు గారి జ్ఞాపకార్థం చెట్లు నాటడం, అదేవిధంగా వృద్ధాశ్రమంలో కావాల్సినటువంటి మరి సౌకర్యాలన్నీ కూడా పరికరాలన్నీ కూడా ఇవ్వటమే కాకుండా మరి వారి ఆశయ సాధన కోసం వారి మిత్ర బృందంతో మరి ఇటువంటి సేవా కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కూడా ప్రముఖ పత్రికలలో వచ్చింది మరి మనం రోజువారీగా వాడుతున్నటువంటి ఉప్పు కానీ లేక షుగర్లో కూడా ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ వచ్చినాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. ఇంత హానికరమైనటువంటి ప్లాస్టిక్ను మనము తక్షణమే ఈ రోజు నుంచి ఒక ప్రతిజ్ఞ భూని ప్లాస్టిక్ కవర్లు కానీ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు సేవించడం కానీ ప్లాస్టిక్ను దరిదాపులో రానియకుండా మనమందరం కూడా పర్యావరణవేత్తలుగా పర్యావరణ మరి ప్రేమికులుగా మరి ఈ రోజు నుంచి మనము ప్లాస్టిక్ దూరం చేద్దామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా మెగాన్స్ రావు గారి కుటుంబ సభ్యులకు మరోదయం కలపాలని భగవంతుని కోరుకుంటూ వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి భగవంతుని